హలో ఫ్రెండ్స్, చలిగాలుల పలకరింపు, పచ్చని పసిడి పొలాలు, రంగురంగుల ముగ్గులు, ఇంటి ముందర గంగిరెద్దుల సందడి. అవును, వచ్చేసింది సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటే ఏమిటి? భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న విషయాలు ఏమిటి? ఈ పండుగ మన సంస్కృతిలో ఎంత ప్రత్యేకం? మరియు సంక్రాంతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మరో అద్భుత ఘట్టం శబరిమల మకర జ్యోతి. దీని గురించి కూడా తెలుసుకుందాం. మరియు సంక్రాంతి ముందు కొన్ని రోజులు వివాహాలు, గృహ ప్రవేశాలు ఇలా శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అంటారు? సంక్రాంతి రోజు నుండి మళ్ళీ వివాహాలు, శుభకార్యాలు మొదలవుతాయి. అసలు దీనికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు.